చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక మాట అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకరోజు వాలంటీర్లు వద్దంటాడు, ఒకరోజు వాలంటీర్లు పెడతాం 10,000 ఇస్తా అంటాడు, ఒకరోజు వాలంటీర్ని మీరు ఇట్లా వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తే మేము ఉద్యోగాలు పోతాయి అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఖచ్చితంగా అతను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాడు, ఇబ్బంది పడిపోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి అందరూ క్లియర్గా అర్థమైపోయిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు సంబంధించినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి 330 కోట్లతోటి పనులు ప్రారంభించాం. 1 ఇయర్లో పనులు పూర్తయి ప్రతిరోజు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈసారి గెలిస్తే మటుకు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అదొకటే నాకు మెయిన్ ఎజెండా. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.